హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి చెప్పేటప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. హాయ్ వ్యూయర్స్. సో లాస్ట్ క్లాస్లో మనం సో హెడర్ అండ్ ఫుటర్ సో పేజ్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూపే టాపిక్ ఏంటంటే మనకు సో ఇన్సర్ట్ టేబుల్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకేంటి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంతవరకు ఏం చేస్తున్నాం ఓన్లీ ఒక పారాగ్రాఫ్ మాత్రమే టైప్ చేస్తున్నాం. సో పారాగ్రాఫ్ కాకుండా సో మధ్యలో ఒక టేబుల్ అవసరం అనుకోండి. సో టేబుల్ అంటే తెలుసు కదా. సో టేబుల్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ కాలమ్స్ కలిస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే ఇక్కడ టేబుల్ అని చెప్తాం. ఓకేనా. సో రోస్ అంటే తెలుసు కదా. సో హారిజెంటల్ లైన్స్ అన్నిటి కూడా ఏమంటాం రోస్ అంటాం. వర్టికల్ లైన్స్ అన్నిటిని ఏమంటాం కాలమ్స్ అంటాం. ఓకేనా. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ టైప్ చేస్తాం. ఇప్పుడు నాకు కింద ఒక టేబుల్ కావాలనుకుంటున్నాను. సో దాంట్లో నాకు కొన్ని కాలమ్స్ కావాలి, కొన్ని రోస్ కావాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ ఇన్సర్ట్ రిబ్బన్లో సో టేబుల్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఇవన్నీ మనకి ఏదంటే ఇక్కడ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. అదే వీటన్నిటిని ఏమంటాం మనం ఇక్కడ రోస్ అంటాం. ఇలా మనం రోస్ అండ్ కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు స్పెసిఫిక్గా నాకు ఇన్నే కాలమ్స్ కావాలి, ఇన్నే రోస్ కావాలనుకుంటే ఇక్కడ సో ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం టైప్ చేయాలి మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 కాలమ్స్ కావాలి. ఓకేనా. సో అదేవిధంగా రోస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 రోస్ కావాలి. ఓకేనా. సో 5 కాలమ్స్ 3 రోస్. సో కాలమ్స్ అంటే ఏమని చెప్పాను. సో వర్టికల్ సెల్స్ని ఏమంటాం, వర్టికల్ లైన్స్ అన్నిటిని కాలమ్స్ అంటాం, హారిజెంటల్ లైన్స్ అన్నిటిని రోస్ అని చెప్తాం. సో ఇక్కడ సో కాలమ్స్ రోస్ మనం టైప్ చేసేసి ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా మనం 5 కాలమ్స్ అన్నాం కాబట్టి సో ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్ అండ్ ఫిఫ్త్ కాలమ్. అదేవిధంగా రోస్ 3 రోస్ అన్నాం కదా. సో ఇది మనకు ఫస్ట్ రో. సో నెక్స్ట్ మనకి ఇది సెకండ్ రో, ఆ తర్వాత ఇది మనకు థర్డ్ రో. సో ఈ విధంగా మనము సో టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మళ్ళీ చూద్దాం. సో టేబుల్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఎక్కడైతే టేబుల్ కావాలో అక్కడ ఫస్ట్ కర్సర్ పెట్టేయాలి. ఆ తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ సో ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్ళేసి ఇక్కడ టేబుల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్, ఆ తర్వాత మనకి ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కాలమ్స్ కావాలి, ఒక 5 రోస్ కావాలి. సో మన ఇష్టం. తర్వాత ఓకే. సో 4 కాలమ్స్ అన్నాం కాబట్టి సో 1 2 3 4 కాలమ్స్ వచ్చాయి. సో అదేవిధంగా ఇట్లా మనకు 5 రోస్ కూడా వచ్చేసినాయి అనమాట ఇక్కడ మనకు. సో ఇలా టేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం దీంట్లో సో మ్యాటర్ ఏ విధంగా టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక వర్డ్ సమ్ కంప్యూటర్ అని ఇక్కడ టైప్ చేసాను అట్లా. సో నెక్స్ట్కి వెళ్ళాలనుకోండి. సో కీబోర్డ్లో మనకి యారోస్ ఉంటాయి. సో రైట్ సైడ్ రావాలంటే రైట్ యారో, లెఫ్ట్ సైడ్ రావాలనుకుంటే లెఫ్ట్ యారో, సో కిందికి రావాలనుకుంటే డౌన్ యారో, పైనకి వెళ్ళాలనుకుంటే అప్ యారో. ఈ విధంగా మనం యారోస్ని చూస్ చేసుకోవచ్చు. లేదు అని మనం ఇట్లా మనం మ్యాటర్ టైప్ చేసిన ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళాలంటే మనం కీబోర్డ్లో ట్యాప్ కీ కూడా ప్రెస్ చేయొచ్చు. అంటే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి ఈ కవర్కి వచ్చినాం. సో ఇక్కడికి వచ్చిన మనకి ఇంకో కాలం లేదు కదా ఆటోమేటిక్గా. సో ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది అనమాట అట్లా. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనము సో ట్యాబ్ కూడా చేసుకోవచ్చు. సో యారోస్ యూజ్ చేసినంటే ట్యాబ్. సో ఇట్లానే మనం ట్యాబ్ ద్వారా బ్యాక్ వెళ్ళాలంటే షిఫ్ట్ ట్యాబ్, అక్కడ నుంచి ఇంకో ప్రీవియస్ సో కాలంకి రోకి కానీ కాలంకి కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో షిఫ్ట్ ట్యాబ్. సో ట్యాబ్ అంటే ఫార్వర్డ్ అవుతుంది, అదేవిధంగా సో షిఫ్ట్ ట్యాబ్ అంటే ప్రీవియస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము దాంట్లో డాటాని టైప్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత సో రోస్ అండ్ కాలమ్స్ టైప్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక 4 కాలమ్స్ తీసుకున్నాం. లేదు నాకు ఇక్కడ లాస్ట్లో ఇంకో కాలం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 4 అనుకున్నాం, బట్ ఇప్పుడు ఇంకో కాలంని ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడనే సో ఈ టేబుల్లో ఎక్కడో ప్లేస్లో కర్సర్ పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లాస్ట్లో కర్సర్ పెడుతున్నాను. సో మనకి ఎక్స్ట్రా ఇక్కడ సో టేబుల్లో ఎప్పుడైతే కర్సర్ పెడతామో మనకి ఎక్స్ట్రా ఇక్కడ మనకు లేఅవుట్ అనే రిబ్బన్ వస్తుంది మనకు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్లో కర్సర్ పెడుతుంది. సో పేజ్లో కర్సర్ పెడితే మనకి రిబ్బన్స్ చూస్తున్నా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్కడ కూడా సో లేఅవుట్ అనే ట్యాబ్ మనకు రాలేదు. ఓకేనా. సో ఎప్పుడైతే టేబుల్లో కర్సర్ పెడతామో అప్పుడు మాత్రం మనకి ఇక్కడ సో లేఅవుట్ అనే ట్యాబ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టిన దీని తర్వాత నాకు కాలం కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ లేఅవుట్ రిబ్బన్కి వెళ్తాం. ఇందులో మనకి ఏముంటుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా ఇన్సర్ట్ ఎబో. ఎబో అంటే ఆటోమేటిక్గా మనం ఏ రో అయితే అంటే ఏ సెల్లో అయితే అంటే ఒక్కొక్క బాక్స్ ఏమంటాం అంటే ఇక్కడ సెల్ అంటాం. అంటే ఏ సెల్లో మనకైతే కర్సర్ ఉందో దానికి పైన మనకు ఆటోమేటిక్గా
రో అనేది వచ్చేస్తుంది. ఈ రోలో మనకు కర్సర్ ఉంది, ఇప్పుడు ఇన్సర్ట్ ఎబో అని అనుకోండి, మనకు ఆటోమేటిక్గా పైన ఒక రో అనేది మనకు యాడ్ అయిపోతుంది ఈ విధంగా. లేదు తనకి రైట్ సైడ్లో కావాలి, ఒక కాలం కావాలనుకున్నాను ఇందాక, ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. సో ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్. కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇన్సర్ట్ రైట్ అని అనుకోండి, సో రైట్ సైడ్లో మనకు ఆటోమేటిక్గా కాలం వస్తుంది. లేదు నేను కర్సర్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఉంది కర్సర్ ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ముందర కావాలి, సో ఇన్సర్ట్ లెఫ్ట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దానికి ముందర మనకి ఎక్స్ట్రా కాలం అనేది వచ్చేసి ఈ విధంగా. సో సింగిల్ కర్సర్లో అంటే సింగిల్ ఒక సెల్లో పెడుతున్నాం అంటే సింగిల్ ఒక రోలో పెడుతున్నాం కాబట్టి ఒకటే వస్తుంది. ఇప్పుడు ఒక 2-3 కావాలి ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఈ రో పైన ఒక 3 rows యాడ్ కావాలనుకుంటున్నాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, 1 2 3 rows. సో 3 rows నేను సెలెక్ట్ చేశాను, ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇన్సర్ట్ ఎబో అన్నాం అనుకోండి, మనకు పైన మనకు ఆటోమేటిక్గా 3 rows అనేది యాడ్ అయిపోతుంది. లేదు దీని కింద కావాలనుకుంటున్నాను ఇంకా, లేకుంటే ఇక్కడ దీనిపైన ఇంకొక 2 rows యాడ్ కావాలనుకుంటున్నాను, లేకుంటే దీని కింద ఇంకొక రో యాడ్ కావాలనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ బిలో అన్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా కింద. సో నేను 1 time సెలెక్ట్ చేస్తే 2 times క్లిక్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా 2 rows యాడ్ అయింది. లేదు నేను ఒక 1 time క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఇన్సర్ట్ బిలో, దాని కింద మనకు ఓన్లీ సింగిల్ రో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో మనం ఆల్రెడీ టేబుల్ తీసుకున్న తర్వాత సో లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు రోస్ పైన కావాలనుకుంటే ఇన్సర్ట్ ఎబో అంటాం, సో కింద కావాలనుకుంటే ఇన్సర్ట్ బిలో అని చెప్తాం అనమాట ఇక్కడ మనం. ఓకే వ్యూయర్స్, సో అది మనం ఎప్పుడైతే మనం ఇక్కడ డాటా టైప్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇట్లా లాస్ట్ వరకు వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వరకు నేను ఇక్కడ టైప్ చేశాను, ఇప్పుడు ఇక్కడ తర్వాత మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ మనకు రో అనేది అక్కడ లేదు కదా, బట్ ఎప్పుడైతే లాస్ట్కి వచ్చింది మన కీబోర్డ్లో ట్యాప్ కీ ప్రెస్ చేసాం అనుకో, ఆటోమేటిక్గా మనకి ఎక్స్ట్రా రో అనేది మనకు యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ఇక్కడ టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వరకు వచ్చాను, ఇప్పుడు ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఎక్స్ట్రా రో అనేది యాడ్ అయిపోతుంది. మరి దాంట్లో బయటకు రావాలంటే ఎట్లా అంటే కీబోర్డ్లో డౌన్ ఆరో ప్రెస్ చేయాలి అంతే, మళ్ళీ మనం మ్యాటర్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనము, సో టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, సో టేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో మనము రోస్ అండ్ కాలమ్స్ని కూడా మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలనేది ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఒకవేళ మనకు అవసరం లేని రో కానీ కాలం కానీ మనం ఈ విధంగా డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎక్స్ట్రా రో ఉంది, ఈ రో నాకు అవసరం లేదు లాస్ట్కి, ఇప్పుడు దీంట్లో కర్సర్ పెట్టేసి ఏం చెప్పి ఇందాక చెప్పాను కదా ఎక్స్ట్రా లేఅవుట్ రిబ్బన్ వచ్చేస్తా అని చెప్పేసి, సో దాంట్లోకి వెళ్తాం, ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ టేబుల్ అన్నాం అనుకోండి, సో ఆ టేబుల్ మొత్తం మనకి ఎనీ టైం డిలీట్ అయిపోతుంది చూడండి. సో నాకు వెంటనే రావాలి కాబట్టి సో కీబోర్డ్లో అండు యూజ్ చేస్తున్నాను. సో తెలుసు అండుకి షార్ట్ కట్కి Ctrl+Z. సో Ctrl+Z ఆటోమేటిక్గా ఇంతకుముందు జరిగినటువంటి ప్రీవియస్ యాక్షన్ తీసేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఈ రో మాత్రమే డిలీట్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ లేఅవుట్ రిబ్బన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సో డిలీట్లో ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్. ఇప్పుడు నాకు రో డిలీట్ కావాలి కాబట్టి రో, అగైన్ టైం ఈ 3 rows డిలీట్ కావాలి, లేకుంటే 4 rows డిలీట్ కావాలి. సో సెలెక్ట్ చేస్తాం, సో డిలీట్ ఆప్షన్కి వెళ్తాం, సో డిలీట్ రోస్. లేదు తనకి లాస్ట్కి ఎక్స్ట్రా కాలం ఉంది, లేకుంటే ఇక్కడ ఎక్స్ట్రా కాలం ఉంది నాకు అవసరం లేదు, సో డిలీట్ కాలమ్స్, ఇది కూడా నాకు అవసరం లేదు, అది కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో డిలీట్ కాలమ్స్, నాకు ఎనీ టైం నాకు ఈ 3 rows అవసరం లేదు, సో సెలెక్ట్ చేస్తాం, సో డిలీట్ రోస్. మళ్ళీ మన టేబుల్ చిన్నగా వచ్చింది కదా, మనం కావాలనుకుంటే ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనకి చూడండి మనకి ఎప్పుడైతే టేబుల్లో కర్సర్ పెడతాం, ఇక్కడ రూలర్లో మనకు చూడండి చిన్న చిన్న బాక్సెస్ వచ్చినాయి కదా, అంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ సెల్ యొక్క లెంత్ అనమాట అది, ఓకేనా, విడ్త్ అనమాట అది. సో ఇప్పుడు టేబుల్లో కర్సర్ కాకుండా నేను పారాగ్రాఫ్లో కర్సర్ పెట్టాను కూర్చోండి, మనకు పైన రూలర్లో మనకు మొత్తం టోటల్గా ఎంటీ వచ్చింది అనమాట. ఎప్పుడైతే టేబుల్లో కర్సర్లో పెడతామో అప్పుడు మాత్రం మనకి హైలైట్ అవుతాయి. ఇలా మనం ఏం చేసుకోవచ్చు, సో వాటి యొక్క విడ్త్ని సో ఇంక్రీజ్ అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సో డిక్రీజ్ అనుకుంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు వ్యూయర్స్. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, హౌ టు ఇన్సర్ట్ ది టేబుల్, ఆ తర్వాత హౌ టు ఇన్సర్ట్ రోస్ అండ్ కాలమ్స్, ఆ తర్వాత హౌ టు డిలీట్ ది రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ మనము డిలీట్ కూడా చేస్తాం మనం, ఓకేనా. సో ఈ విధంగా రోస్ మనం డిలీట్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు టేబుల్ ఉంది కదా, సో ఈ టేబుల్కి ఏదైనా డిజైన్ అప్లై చేయాలి, నాకు ఇట్లా ప్లెయిన్ కాకపోకుండా ఇంకేమైనా డిజైన్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ సో డిజైన్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు. ఇవన్నీ టేబుల్ యొక్క స్టైల్స్ అనమాట. ఇందులో మనం ఎట్లాంటి స్టైల్ కావాలంటే అట్లాంటి స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టేబుల్ మనకు ఆ విధంగా వచ్చేస్తుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టేబుల్లో కర్సర్ పెట్టాలి ఏదో ఒక ప్లేస్లో, ఆ తర్వాత ఇక్కడ సో డిజైన్ రిబ్బన్లోకి వెళ్తాం, ఆ తర్వాత ఇక్కడ మనకి ఎలాంటి సో స్టైల్స్ కావాలి ఆ స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్కి వచ్చి ట్యాప్ ప్రెస్ చేసినా కూడా మనకు అదే స్టైల్లో వస్తుంది చూడండి, ఓకేనా. సో టేబుల్ మొత్తానికి కూడా సేమ్ స్టైల్స్ అనేవి మనకి అప్లై అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఇట్లా మనకి ఎలాంటి స్టైల్స్ కావాలనుకుంటే మనం అలాంటి స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు ఇట్లా.
లేదు సార్ మళ్ళీ నాకు స్టార్టింగ్లో ఎలా ఉందో అలానే కావాలనుకుంటే దీంట్లో మనకి ఏముంటుందని స్టార్టింగ్లో ఇట్లా ప్లెయిన్ టేబుల్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో మనకి ఈ విధంగా టేబుల్ ఉండే ఆ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ హౌ టు ఇన్సర్ట్ ది టేబుల్ అండ్ ఆఫ్టర్ దట్ హౌ టు ఇన్సర్ట్ ది రోస్ అండ్ కాలమ్స్, నెక్స్ట్ హౌ టు డిలీట్ ది రోస్ అండ్ కాలమ్స్. ఆ తర్వాత టేబుల్కి మనము ఎలా ఫార్మేట్ అంటే టేబుల్ ఫార్మేట్ అంటాం దాన్ని, అంటే టేబుల్కి ఎలా మనం డిజైన్ అప్లై చేయాలి. సో దాని ఇక్కడ సో టేబుల్ యొక్క డిజైన్ అని చెప్తాం మనం. ఓకేనా. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.